నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేబీఆర్ పార్క్ వద్ద చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు అభ్యంతరం. పర్యావరణ సున్నిత ప్రాంతంలో వృక్షాలు కొట్టొద్దని ఆదేశాలు. సోమవారం, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు. సుప్రీంకోర్టు విధానాన్ని హైకోర్టులు పాటించాలన్న సీజేఐ. నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో మరొకరు అరెస్ట్. సిబిఐ అదుపులో రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్థాపకుడు. కేరళలో కొలువుదీరిన యూడీఎఫ్ ప్రభుత్వం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడి సతీశన్. రాష్ట్రంలో ఘనంగా క్రీడా వారోత్సవాలు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంబురాలు. అప్పు తీర్చమన్నందుకు ఇద్దరిని హతమార్చిన దంపతులు. మరో 6గురిని చంపే కుట్రను ఛేదించిన మొయినాబాద్ పోలీసులు. ఉగ్రవాద మూలాలను నిర్మూలిస్తామన్న ప్రధాని. అది భారత్ నార్వే ఉమ్మడి బాధ్యత అని వెల్లడి. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ రహదారుల విస్తరణ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పలువురు పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలో పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25-30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను కొట్టేయొద్దని ఆదేశించింది. ఈ పనుల కోసం పార్కు పరిధిలో సుమారు 1300 చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదించారు. చెట్లు తొలగించకుండా నిర్మించవచ్చా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టుకు తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వమే చెట్లను తొలగిస్తోందని, రాత్రి పగలు తేడా లేకుండా చెట్లు నరుకుతున్నారని వివరించారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లు నరకొద్దని అభివృద్ధి బోర్డు చెప్పిందన్నారు. వాదనల అనంతరం ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోరారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్, సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు సుప్రీంకోర్టు సరికొత్త విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వారంలో 2 రోజులు అంటే సోమ, శుక్రవారం రోజుల్లో పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ జరపాలని గత వారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటన చేశారు. ఈ విధానంపై నేడు సుప్రీంలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులోని అన్ని బెంచుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ ప్రక్రియ సవ్యంగా, సాంకేతిక ఇబ్బందులు లేకుండా సాగిందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విధానాన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కూడా అమలు చేసేలా చూడాలని సీజేఐకు రోహత్గి విజ్ఞప్తి చేశారు. రోహత్గి విజ్ఞప్తిపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు అనుసరిస్తున్న ఈ విధానాన్ని హైకోర్టులు కూడా పాటించేలా చూడాలన్నదే తమ సంకల్పమని సీజేఐ వెల్లడించారు. ఇందుకోసం గత శుక్రవారమే దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా అత్యవసర సవాళ్లను పరిష్కరించేందుకు ప్రపంచ సంస్థలను సంస్కరించాలని భారత్, నార్వే అభిప్రాయపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. స్వీడన్ నుంచి నార్వే రాజధాని ఓస్లో చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని జోనాస్ గార్ స్టోర్ సహా పలువురు నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో మోదీని ఆహ్వానించారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నార్వేలో పర్యటిస్తున్నారు. భారత్, నార్వేకు సంబంధించిన వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి పలు కీలక రంగాలపై ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతంపై చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడిన మోదీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని మూలాలను నిర్మూలించడం భారత్, నార్వే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. फ्रेंड्स, भारत और नॉर्वे दोनों रूल्स बेस्ड ऑर्डर, डायलॉग और डिप्लोमेसी में विश्वास रखते हैं. हम एकमत है कि मिलिट्री कॉन्फ्लिक्ट से किसी भी मुद्दे का समाधान नहीं निकल सकता. यूक्रेन हो या पश्चिमी एशिया,
हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के हर प्रयास के समर्थन करते हैं और समर्थन करते रहेंगे। हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है। కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం చేశారు. అనంతరం రమేష్ చెన్నితల సహా 20 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరిగి అధికారం చేపట్టింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం చేశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్ సహా 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. సతీశన్ మంత్రివర్గంలో 14 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ జాబితాలో 2 మహిళలు, 2 ఎస్సీ వర్గానికి చెందినవారున్నారు. సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ హాజరయ్యారు. కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. వీడి సతీశన్ కొచ్చి సమీపంలోని నెట్టూరులో 1964లో జన్మించారు. వృత్తిరీత్యా సతీశన్ న్యాయవాది. 10 ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళ విద్యార్థి విభాగం కేఎస్యూతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2001 నుంచి పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 10 ఏళ్లుగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా పినరయ్ విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పదవికి 3 సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు సతీశన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. 10 ఏళ్లుగా కేరళలో అధికారానికి దూరమైన పార్టీని విస్తృత ప్రజా బాహుళ్యం మద్దతుతో గెలిపించడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. విపక్ష నేతగా సమర్థంగా పనిచేయడంతో పాటు వామపక్షాల ఆధిపత్యానికి గండి కొట్టారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో అఖండ విజయం సాధించి 3/2 మెజారిటీని సొంతం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ 22, కేరళ కాంగ్రెస్ 8, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. పశ్చిమ బెంగాల్లో మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయాన్ని అందించే అన్నపూర్ణ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన 2వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అనుబంధ సంస్థల సిబ్బంది జీతభత్యాల సవరణ కోసం 7వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జూన్ నుంచి మతపరమైన వర్గీకరణల ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ సహాయాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. మత ప్రాతిపదికన అమలవుతున్న పథకాలన్నీ మే చివరి వరకే కొనసాగుతాయని స్పష్టం చేశారు. పూజారులు, ఇమాంలు, మౌజంలకు ఇచ్చే వేతనాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కలకత్తా హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ఓబీసీ జాబితాను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హతలను పునఃసమీక్షించి కొత్త ఓబీసీ కోటా అర్హతను తేల్చడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు అగ్నిమిత్ర పాల్ వివరించారు.
విపత్తు నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి గ్లోబల్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మొదటి గంటలో వేగంగా స్పందిస్తే వందలాది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఖైరతాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ను ఆయన ప్రారంభించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి వరద వచ్చినప్పుడు ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసిన మా అధికారులకి, సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కర్తో కలిసి ఆయన ప్రారంభించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కవేలి హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ను మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ, ఫర్నిచర్ తీసుకొస్తూ, దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని ఏర్పాటు చేసి, మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావుతారా, ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి, వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్, గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వివిధ ట్రేడ్స్ లో ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తాం. దీని ద్వారా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసే కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు స్పెషల్ గా వాళ్ళకు స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర దృష్టితో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన తుమ్మల, కేంద్రమే ఖర్చు భరించి ధాన్యం సేకరిస్తోందని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. రైతుల సమస్యలు ఒక్క ధాన్యానికే పరిమితం కాదన్న మంత్రి, తెలంగాణలో వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు వంటి పంటల విషయంలోనూ సమస్యలు ఉన్నాయన్నారు. ఆయా పంటల కొనుగోలు, మద్దతు ధరలు, దిగుమతి, ఎగుమతి విధానాలు, ఎరువుల ధరలు వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఎఫ్సీఐ పూర్తిగా వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదన్నారు. రైతు సంక్షేమం దృష్ట్యా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించి ఎంఎస్పీలకు చట్టబద్ద హామీ కల్పించాలని తుమ్మల సూచించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై 67% క్రైమ్ రేట్ పెరిగిందని గుర్తు చేశారు. బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేసు బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా సర్పంచ్ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందన్నారు. మీ కుటుంబంలోని మహిళ మద్యం కేసులో జైలుకు వెళితే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా ఎందుకు చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, మోడీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాల రూపకల్పనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రరావు ప్రజా సమస్యలపైన కొట్లాడటం చేతకాకపోతే కేసీఆర్, కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్ మీద చూస్తున్నారు. ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యు గాట్? ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే, పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే రిజైన్ చేయాలంటే, మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే?
కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో వృద్ధాలంటే తప్పది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా గద్దె నమూనాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి నెల రోజులు జెండా పండుగ నిర్వహించనున్న వేళ బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య భేటీలో జెండా గద్దెల మోడల్ను ఆవిష్కరించారు. ఒకే నమూనాలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మిస్తున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్, జెండా గద్దె బేస్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. రామాయంపేటలోని ప్రగతి ధర్మారంలో రోడ్డుకు అడ్డుగా కట్టెలు వేసి రైతులు రాస్తారోకో చేపట్టారు. పాపన్నపేట మండలం మిన్పూర్ కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని తూకం వేయాలంటూ రైతులు అరగంట పాటు ధర్నా నిర్వహించారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై పోతంశెట్టిపల్లి గ్రామస్తులు సర్పంచ్ దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పలున్న 5 రోజుల బస్తాలు మా ఐకేపీలో మళ్ళీ ఏమన్నా షార్టేజ్ చేస్తారు. లారీకి 2 క్వింటాలు 3 క్వింటాలు షార్టేజ్ చూపెడతారు. లారీలు వస్తలేవు, బస్తాలు లేవు నింపుదామంటే. అది పరిస్థితి. దాదాపు కల్లాల్లోకి మేము వడ్డు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికి 30 కుప్పలు కూడా కాంటగాని పరిస్థితి నెలకొంది. ధాన్యం బస్తాలు లేవని ఒకసారి, లారీలు వస్తలేవని ఒకసారి, రైస్ మిల్లర్ అన్లోడ్ అవుతాయని ఒకసారి, ఇవన్నీ మాకు సాగు చెప్తారు తప్ప అక్కడ చేసేది అయితే ఏమైతే లేదు. దాదాపు ఒక్కొక్క కాలంలో 200 నుంచి 300 కుప్పలు అట్టనే ఉన్నాయి. రైతుల నుంచి కళ్ళగా ధాన్యం ఉండొద్దు అని కూడా ప్రభుత్వం చెప్తుంది. సివిల్ సప్లై ఆఫీసర్లు ఏం చేస్తారు, స్థానిక ఆర్డీఓలు ఏం చేస్తారు, ఎంఆర్ఓలు ఏం చేస్తారు, వీళ్ళందరికీ సోయుందా? ఇంతకు రైతులు ఏం చేస్తున్నారు సోయుందా? గన్ని బ్యాగులు ఉన్నాయి, ఇటు అమాలీలు ఉండరు, లేకపోతే లారీలు ఉన్నాయి. సరే మీకు అంతా సోయి లేకపోతే మా ట్రాక్టర్ పెట్టి మేమే సప్లై చేసుకుంటాం అనుకుంటాం. అది కూడా సోయి లేదు గని బ్యాగులు ఇస్తాను. ఇప్పటికైనా చర్యలు తీసుకొని తొందరగా ధాన్యం కొనుగోలు అయితే చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా సాయంపేటలోని మాందారిపేట వద్ద జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోజులు గడుస్తున్నా మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మొక్క కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్రోణి ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల, రేపు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 2 వృద్ధ మహిళల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితులైన కరీమా బేగం, రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా కరీమా దంపతులు వాళ్లనే చంపేస్తున్న దారుణ ఘటన బయటపడింది. అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బేగం భర్త రెహమాన్ ప్లాన్ చేశారు. హత్యకు ప్లాన్ చేసిన 8 మందిలో కరీమా బేగం దంపతులు 2 మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చంపేశారు. మరో 6 సైతం మట్టుబెట్టేందుకు ఫామ్ హౌస్ కు కరీమా బేగం దంపతులు పిలిచారు. అక్కడికి వెళ్లకపోవడంతో మిగిలిన రుణదాతలు తప్పించుకోగలిగారు. 2 మహిళల హత్య తర్వాత విషయం గ్రహించిన అప్పు ఇచ్చిన 6 మహిళలు తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. 2 రోజుల క్రితం మొయినాబాద్ పరిధిలో 2 మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. తాండూరు పరిధిలో ఉండే 2 మహిళల వద్ద కరీమా బేగం అప్పు తీసుకుంది. డబ్బులు ఇస్తానని ఫామ్ హౌస్ కు పిలిచి 2 కరీమా బేగం దంపతులు సెక్యూరిటీ గార్డు నయీం సాయంతో హతమార్చారు. కరీమా బేగంను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తుండగా విచారణ సమయంలో నిన్న కరణ్కోట్ పిఎస్లో కరీమా బేగం ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం తుమ్మలపెన్పహాడ్లో దారుణం చోటు చేసుకుంది.
భూ తగాదాల కారణంగా తమ్ముడు తన అక్కపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గ్రామానికి చెందిన సైదులకు అతడి సోదరి అంజమ్మకు మధ్య భూమి కోసం గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గతంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరు వర్గాలను బైండ్ ఓవర్ చేసి పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెను అడ్డు తప్పిస్తే త్వరగా భూమిని సొంతం చేసుకోవచ్చని సైదులు భావించాడు. పనికి వెళుతున్న అంజమ్మపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలు లేరు, ఎవరు లేరు సార్, ఎవరు లేరు. పెళ్లి అయితే విడాకులు అయిపోయి చెల్లె మానాన్ని ఉంటుంది సార్. తల్లిని కూడా చాదాడు సార్. 18 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించి సార్. పసుపు కోలికిత మాకు 2 ఎకరాలు నాకు ఇచ్చిరు సార్. 2 ఎకరాలు నీకు భూ లేదు, ఏమి లేదని భూ కాడికి పోయినప్పుడు ఉరికించుకోటుడు చేసుడు, కలెక్టర్ గారి కాడికి పిటిషన్ ఇచ్చినావు, ఆర్డీఓ కాడికి పోయినావు, అన్ని పోయినావు సార్. అన్ని పోయినా కూడా మాకు వాళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు. వాళ్ళ బాబాయిల పెద్ద మనుషులు మాట్లాడారు, ఊరు పెద్దలు మాట్లాడారు. ఎవ్వరు మాట్లాడినా కూడా వెనకోకోకుండా మిమ్మల్ని చంపుతా అన్నట్టే మమ్మల్ని ఇవాళ హత్య చేసి చంపడానికి ప్రయత్నించారు సార్. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ యూజీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని లాతూర్లో రెండుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వహిస్తున్న శివరాజ్ రఘునాథ్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆదివారం నిందితుడి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. ఈ క్రమంలో నిందితుడి మొబైల్ ఫోన్లో లీకైన ఒరిజినల్ ప్రశ్నపత్రం లభించడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవస్థీకృత ముఠాలో శివరాజ్ రఘునాథ్ అత్యంత క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని సీబీఐ గుర్తించింది. నీట్ యూజీ పరీక్షకు ముందే మిగతా నిందితులతో కలిసి ప్రశ్నపత్రాన్ని, వాటి సమాధానాలను సేకరించినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. అలా పొందిన పత్రాన్ని వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా పలువురు విద్యార్థులకు నిందితుడు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సిద్దమైంది. ఎన్టీఏ చీఫ్ ప్రదీప్ కుమార్ జోషితో పాటు ఉన్నతాధికారులకు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. పేపర్ లీక్ విచారణ పురోగతి సహా ఎన్డీఏ సంస్కరణల్లో కె రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలును ప్యానెల్ సమీక్షించనుంది. ఆయా అంశాలపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను పార్లమెంటరీ స్థాయి కమిటీ మే 21న కోరనుందని రాజ్యసభ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఉన్నత విద్యా విభాగ కార్యదర్శి వినీత్ జోషిని, ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిని పిలిచి చర్చించింది. కాగా విద్యారంగంపై ఏఐ ప్రభావం, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వ్యూహాలపై కూడా ఈ కమిటీ చర్చించనుంది. చర్చల కోసం ఆంథ్రోపిక్, ఇండియా, ప్రథమ్, ఐఐటి కాన్పూర్, ఇన్ఫోసిస్, ఐఐటి మద్రాస్ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ షకీరాకు స్పెయిన్ కోర్టులో ఊరట లభించింది. గత కొన్నేళ్లుగా ఆమెను వేధిస్తున్న పన్ను ఎగవేత కేసులో కోర్టు షకీరాను నిర్దోషిగా ప్రకటించింది. గతంలో ఆమెపై తప్పుగా విధించిన 617 కోట్ల రూపాయల జరిమానాతో పాటు వడ్డీని తిరిగి షకీరాకు చెల్లించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు 2011 పన్ను సంవత్సరానికి సంబంధించిన వివాదంపై నడిచింది. ఆ ఏడాది షకీరా స్పెయిన్ దేశంలోనే నివసించారనే విషయాన్ని నిరూపించడంలో అక్కడి పన్ను అధికారులు విఫలమయ్యారని మాడ్రిడ్ కోర్టు పేర్కొంది. స్పెయిన్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే నివాసిగా గుర్తించాలంటే వారు ఓ సంవత్సరంలో కనీసం 183 రోజులు ఆ దేశంలో గడపాలి. కానీ 2011లో షకీరా 163 రోజులు మాత్రమే స్పెయిన్లో ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం అవసరమైన రోజుల కంటే ఇది తక్కువ కావడంతో ఆమెపై పన్ను విధింపు చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. బీసీసీఐకు సంబంధించి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కీలక తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి రాదని స్పష్టం చేసింది. బీసీసీఐ అనేది ప్రభుత్వ యాజమాన్యం, ప్రభుత్వ నియంత్రణలో గానీ లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బీసీసీఐ నడవనందున దీన్ని ప్రభుత్వ సంస్థగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐకు ఉన్న అధికారాలు, నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ దాఖలైన అప్పీల్ను కమిషన్ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ అని పేర్కొంది. ఈ బోర్డును భారత రాజ్యాంగం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ద్వారా ఏర్పాటు చేయలేదని వివరించింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2H పరిధిలోకి వచ్చే పబ్లిక్ అథారిటీగా బీసీసీఐను పేర్కొనలేమని స్పష్టం చేసింది. బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. గతంలో 2018లో అప్పటి సమాచార కమిషన్ బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. దీనికి బీసీసీఐ ససేమిరా అంది. అయితే 2025లో కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా బీసీసీఐకి సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు లభించింది.